వీడియోలో చూపించే డ్రెస్కి 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. 1 ఇంచ్ ఎలాస్టిక్ కూడా కావాలి మనకి. లెంత్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి తీసుకోవాలి, ఇలా బస్ట్ మీద నుంచి తీసుకోవాలి, సైడ్ నుంచి కాదు. ఇది కూడా మెజర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా టాప్ నుంచి బాటమ్ కి ఫుల్ 57 ఇంచెస్ వచ్చింది నాకు. ఒక సైడ్ నుంచి ఇట్లా ఫ్యాబ్రిక్ ని టేప్ తోటి 57 ఇంచెస్ తీసుకొని అది డబల్ లేయర్ తీసుకోవాలన్నమాట, ఫ్రంట్ కోసం అండ్ బ్యాక్ కోసం. ఇలా నేనైతే ఫస్ట్ ఎక్సెస్ అంతా ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసేస్తున్నాను పక్కకి. ఇంకో సైడ్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను అనమాట ఫ్యాబ్రిక్. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్ గా మనం నెక్ కట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ ని సైడ్ కి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట, వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్ట్రైట్ కట్ టాప్ కి మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగనమాట. అన్ని లేయర్స్ ఒకలాగా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకొని 4 లేయర్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు పైనుంచి ఇట్లా నడుము దగ్గరికి 15.5 ఇంచ్ మన బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, అక్కడికి ఒకసారి మార్కింగ్ చేస్తాను. కటింగ్ ఏం చేయను, జస్ట్ మార్కింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లూజ్ అనమాట. మన బస్ట్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో అంతకి ఇంకా ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను పెడుతున్నాను. ఇంకా ఎక్సెస్ ఏం అక్కర్లేదు, ఇది కొంచెం ఫ్యాబ్రిక్ అనమాట. సో నేను ఎక్కువ ఖర్చు ఏం తీసుకోవట్లేదు. నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం ఎక్కువ ఖర్చు తీసుకుంటేనే బెటర్, ఫ్రీ సైజ్ ఉంటుంది. లెంత్ అండ్ లూజ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్ అనమాట. బేసిక్గా అయితే నేను హై నెక్ పెట్టుకుంటాను కాబట్టి 7.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కూడా 7.5 అనమాట. ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా డౌన్ కి గీస్తే ఇట్లా మనకి కార్నర్ వస్తుంది కదా, అక్కడ మనం ఇట్లా ఒక రౌండ్ గీస్తే, మామూలుగా సర్కిల్ సెమీ సర్కిల్ టైప్ గీస్తే మనకి ఇలా ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది. సో ఆర్మ్ హోల్ అండ్ లూజ్ రెండు కట్ చేశాను నేను ఇక్కడికి. మనం ఎంత హైట్ మార్క్ చేసుకున్నామో 15.5 కదా, అక్కడ నుంచి నేను ఇంక ఇట్లా దూరం తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఏ లైన్ కుర్తీకి మనం ఎలా కట్ చేస్తామో అలాగా ఇట్లా వీడియోలో అర్థమవుతుంది కదా. ఇప్పుడు నెక్ అనమాట. ఫస్ట్ అయితే బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను, అంటే రెండు ఒకటే, ఒక 1 ఇంచ్ గ్యాప్ తోటి 4 ఇంచ్ అనమాట. 4 ఇంచ్ కట్ చేస్తున్నాను నేను నెక్. ఇలా 1 ఇంచ్ డీప్ కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసి ఒక లేయర్ తీసేస్తే బ్యాక్ పార్ట్ అయిపోతుంది కదా. ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు సపరేట్గా కట్ చేస్తున్నాను. డబుల్ లేయర్ అంటే ఇట్లా ఫ్రంట్ ఒకటి తీసుకొని ఇట్లా మనకు ముడతలు లేకుండా చూసుకొని మనకి డీప్ ఎంత కావాలో అంత. ఇది నెక్ షేప్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే వీ నెక్ పెట్టుకుంటున్నాను. డీప్ ఒక 6 ఇంచెస్ అలా పెట్టి ఇలా ఇంకా వీ నెక్ లాగా కట్ చేస్తాను. మనం రెగ్యులర్గా డ్రెస్కి కట్ చేసుకున్నట్టే బేసిక్కే. ఇలాగా ఇంకా అండర్ ఆర్మ్లో కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇలాగ కొంచెం లోతు కట్ చేస్తే ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్సెస్ పీస్ ఉంది కదా, ఇందులో నేను 2 స్ట్రైట్ పీసెస్ కట్ చేస్తున్నాను అనమాట. నడుము దగ్గర బెల్ట్ ఇన్సైడ్ వేసేస్తాం. ఇది ఎలాస్టిక్ వస్తుంది కదా, ఆ పార్ట్ కోసం ఇలాగ మన వేస్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటాము. ఇది వచ్చేసి బ్యాక్ హై నెక్ అనమాట. ఒక క్రాస్ పీస్ ఉంటుంది కదా, ఆ క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ చేసేసి రివర్స్ చేసి స్టిచ్ చేసేస్తాం కదా, సేమ్ నేను రెగ్యులర్ వీడియోస్లో ఎలా స్టిచ్ చేస్తానో అలాగే అనమాట. ఇలాగ ఇది బ్యాక్ నెక్, సేమ్ ఇంకా అలాగే ఫ్రంట్ నెక్ కూడా వీ నెక్ సింపుల్గానే. ఇది నేను కొంచెం పైన వేసుకొని చూస్తే షోల్డర్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, సో నేను షోల్డర్ కొంచెం కట్ చేస్తున్నాను, నాకు ఎంత అవసరమో అంత. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. ఒక స్క్వేర్ షేప్లో ఫ్యాబ్రిక్ తీసుకొని మనం 4 ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే 4 లేయర్స్ వస్తాయి, డబల్ ఫోల్డ్ చేయాలి, 4 ఫోల్డ్ కాదు. ఇలా చేస్తే మనం అమ్రిల్లా కట్ చేయడానికి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకొని ఒక కోన్ షేప్ వస్తుంది కదా, ఆ కార్నర్ దగ్గర నుంచి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి నేనైతే 9 పెట్టుకుంటున్నాను. ఇంకా ఫోల్డింగ్స్లో కొంచెం పోతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 10కి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. ఆ కార్నర్ నుంచి ఆల్ సైడ్స్ అన్ని 10 ఉండేలాగా చూసుకొని నేను కట్ చేస్తున్నాను. ఇదైతే నేనైతే ఒకటేసారి 2 స్లీవ్స్ పెట్టి కట్ చేశాను. మీరు సింగిల్ కావాలంటే సింగిల్, లేదంటే డబల్ టైమ్స్ వేసుకొనైనా చేసేయచ్చు. ఇప్పుడు ఇలా సర్కిల్ వస్తుంది కదా, ఈ సర్కిల్ని హాఫ్కి మడవాలన్నమాట. హాఫ్కి ఇలా సైడ్కి ఫోల్డ్ చేస్తే ఒక సైడ్ ఇట్లా స్ట్రైట్ సైడ్ ఉన్న వైపు ఇలా తీసుకొని ఒక జస్ట్ చిన్న కట్ పెడుతున్నాను. ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు, తర్వాత అయినా పెట్టుకోవచ్చు, ఎక్కువ ఏం అక్కర్లేదు, జస్ట్ కొంచెం అంతే. ఇప్పుడు టాప్ సైడ్ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం 9 పెట్టుకున్నాం, 9 + 1 10 కదా, సో 10కి ఇక్కడికి మార్కింగ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఆర్క్ షేప్ ఉంటుంది కదా, ఆ షేప్లో నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట. మార్కింగ్ చేసుకొని అంత మార్కింగ్ కనిపించట్లేదు, ఇలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ అనమాట. మనం షోల్డర్ ఆర్మ్ హోల్ డ్రెస్ ఈ స్లీవ్ అటాచ్ చేసే పార్ట్ అనమాట. ఇది మిడిల్ వస్తుంది, షోల్డర్ మీద వస్తుంది, రిమైనింగ్ మనం జాయింట్ చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఉంది కదా, ఇదైతే యాక్చువల్గా ఇంకా స్లీవ్ అయిపోయినట్టే కటింగ్. ఇది రౌండ్ వస్తుంది, ఇది సైడ్ అండర్ ఆర్మ్ దగ్గర జాయింట్ అనమాట. ఇప్పుడు రౌండ్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట, బయటికి కనిపించకుండా, లేదంటే జిగ్జాగ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. చూడ్డానికి కొంచెమే లా ఉంది కానీ చాలా ఉందన్నమాట ఫ్లేర్, ఫుల్ ఫ్లేర్ బెల్ స్లీవ్స్ వస్తాయి కదా. ఇది మనం జస్ట్ ఫస్ట్ పేపర్ కటింగ్ కట్ చేసుకొని తర్వాత అయినా ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే
నేనైతే కొంచెం ఆల్మోస్ట్ ఈజీ మెథడ్లోనే చూపించాను. ఇప్పుడు షోల్డర్ ఎక్సెస్ ఉందని చెప్పాను కదా, ఆ ఎక్సెస్ వదిలేసి నేను ఇట్లా పిన్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. స్టిచ్ చేసుకునేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా కొంచెం బాగుంటుంది కంఫర్టబుల్గా. సో ఇలా నేనైతే స్లీవ్ అటాచ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా అటాచ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఫ్రంట్ సైడ్ కొంచెం లోపలికి అనుకొని కట్ చేసుకోవాలి. ఎక్సెస్ అంతా కట్ చేసేస్తున్నాను స్టిచ్ చేసుకున్న తర్వాత. ఇంకేంటంటే మనకి స్లీవ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనమైతే నేను ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ వేస్తున్నాను అనమాట. ఇది స్లీవ్, ఫుల్ ఫ్లేర్ అనమాట, చాలా ఫ్లేర్, ఇలా బెల్ టైప్లో వస్తుంది. అటువైపు కూడా ఇంకో స్లీవ్ కూడా అటాచ్ చేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఒక వన్ సైడ్ మాత్రమే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. సైడ్స్ జాయింట్ చేస్తాం కదా 2 sides, అలా నేను ఫస్ట్ వన్ సైడ్ మాత్రమే చేస్తున్నాను. 2 sides ఏం జాయింట్ వేయలేదు, ఎందుకంటే నడుము దగ్గర మనం పట్టి యాడ్ చేస్తాం కదా ఎలాస్టిక్ కోసం, అది యాడ్ చేయడం కోసం నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని నేను ఫస్ట్ వన్ సైడ్ మాత్రమే అటాచ్ చేస్తున్నాను. మనం స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని ఇప్పుడు నేనైతే జాయింట్ చేసి పెడుతున్నాను అనమాట. కంప్లీట్గా వన్ లైనే వచ్చేలాగా నేను జాయింట్ చేసి పెట్టాను. ఇప్పుడు డ్రెస్ని నీట్గా ఇలా పెట్టేసుకొని నేను వన్ సైడే జాయింట్ చేశాను కదా, ఎక్కడైతే మనం నడుముకి హైట్, మనం బ్లౌజ్ హైట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 15 inches అని చెప్పి, అక్కడకి ఒక లైన్ నేను ఇలా గీసుకున్నాను. ఫస్ట్ అయితే గీసుకున్న తర్వాత నేను ఇలా మనమైతే 1 piece కట్ చేసుకున్నాం కదా స్ట్రైట్ పీస్, ఆ స్ట్రైట్ పీస్ ఓన్లీ సింగిల్ లేయర్ అనమాట. నడుము చుట్టూ మొత్తం బ్యాక్ ఫ్రంట్ వచ్చేలాగా లెంత్ ఒకసారి చెక్ చేసుకొని వేస్ట్ మొత్తం మనం బస్ట్ ఎంత పెట్టుకుంటున్నామో నేను నడుము కూడా అంతే పెట్టేశాను, ఎందుకంటే మనకి అక్కడ ఎలాస్టిక్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. సో నేను ఇలా మొత్తం పిన్ చేసుకున్నవి ఇట్లా మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటు వైపుకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకటి లోపలికి ఇన్సైడ్ ఫోల్డ్ చేసి ఇలా చేస్తే పట్టి అవుతుంది. అందులో ఎలాస్టిక్ పెట్టేస్తామన్నమాట. సో ఇలా వస్తుంది అనమాట. నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తా. పిన్స్ పెట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో నేను ఎక్కడైతే పిన్స్ అలా ముందు పెట్టుకున్నాను ఇంకా కదిలించకుండా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను స్ట్రైట్ పీస్ అండ్ డ్రెస్కి. ఎండింగ్కి వచ్చాక కొంచెం నేను ఇక్కడైతే ఏం చేస్తున్నానంటే ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట. మనకి పీచ్లు అలా రాకుండా జస్ట్ ఇక్కడ కొంచెం జస్ట్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ చేసి ఇంకొక వైపు ఉంటుంది కదా అటువైపు కూడా జస్ట్ కొంచెము ఒక 1 inch కదా మనం తీసుకుంది, ఆ 1 inch కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. మనకి తర్వాత ఎలాస్టిక్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కుదురుతుంది అని చెప్పి ఇప్పుడు ఇలా డౌన్వర్డ్స్ కనేసి లోపలికి ఇంకొంచెం ఫోల్డ్ చేసి ఇప్పుడు దీని మీద స్టిచ్ చేసుకుందాము. నేను ఇక్కడ కొంచెం ఓపెన్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఏదైతే నేను ఒక 1 inch సైడ్స్ స్టిచ్ చేశాను కదా అది ఓపెనే ఉంచాను, మనం ఎలాస్టిక్ పంపించాలి కదా. ఈ పట్టి అనేది కరెక్ట్గా ఎలాస్టిక్ సైజ్కుంటే కొంచెం ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం ఎక్సెస్ ఉన్నా కూడా అంత బాగోదు. ఇంకో సైడ్ షోల్డర్ మనకి సైడ్ జాయింట్ ఉంటుంది కదా అది కూడా నేను అటాచ్ చేస్తున్నాను అనమాట. మొత్తం ఇదంతా అటాచ్ చేసిన తర్వాత నేను ఎలాస్టిక్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెద్ద ఎలాస్టిక్ ఉంది కదా, ఇప్పుడు నేను సైడ్స్ కొంచెం చిన్నగా ఓపెన్ పెట్టాను కదా 1 inch, అందులో నుంచి ఇలా నేను ఎలాస్టిక్ పెట్టేసి ఇంకో వైపు నుంచి బయటికి తీస్తాను అనమాట. సో తీసి ఇదేంటంటే నేను ఫస్ట్ మనకి నడుము కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని మళ్ళీ జస్ట్ ఇప్పుడు పిన్తో చూస్తున్నాను, తర్వాత వేసుకొని చూసి ఓకే అనిపిస్తే ఇంక నేను ఎలాస్టిక్ మీద సైడ్ జాయింట్ వేసేస్తాను. స్టిచ్చింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమ్యూనిటీలో కానీ కమెంట్స్లో కానీ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఎలాస్టిక్ నడుము దగ్గర.